మన టీఎఫ్ఐలో చాలా మూవీస్ ఎవ్రీ వీక్, ఎవ్రీ ఫ్రైడే ఎన్నో రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్. ఒక స్టార్ హీరో సినిమాకి హైప్ ఉండడం కామన్. స్టార్ హీరో మూవీస్‌కి కొన్నిసార్లు మౌత్ ఆఫ్ వర్డ్ కన్నా వాళ్ళ స్టార్ పుల్లే ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. కానీ మన ఇండస్ట్రీలో వచ్చే చిన్న ఫిల్మ్స్‌కి అంటే స్మాల్ బడ్జెట్ మూవీస్‌కి కాంటెంట్ ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఫ్యాక్టర్స్ సినిమాని హిట్టా లేదా ఫ్లాపా అనేది డిసైడ్ చేస్తాయి. సో ఇప్పటికి మీకు ఈరోజు కాన్సెప్ట్ ఏంటో అర్థమైందని అనుకుంటున్నా. లో హైప్‌తో వచ్చి కాంటెంట్ సూపర్‌గా ఉండడం వల్ల, వర్డ్ ఆఫ్ మౌత్ బాగుండడం వల్ల బ్లాక్ బస్టర్ తెచ్చుకున్న కొన్ని సినిమాలేంటో ఈరోజు మాట్లాడుకుందాం. సరే మరి ఇక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరింకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఒక్కసారి మన వీడియోస్ అన్నిటిని చెక్ చేసి థరోగా మీకు కనుక కాంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కష్టపడి బిల్డ్ చేస్తున్న కాంటెంట్‌ని ఎక్కువ మంది చూడాలనేదే మా తాపత్రయం. ఒకవేళ మీకు కనుక కాంటెంట్ ఏమైనా నచ్చకపోతే తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. తప్పకుండా రెక్టిఫై చేసుకుంటాం. సరే మరి ఇంకా లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. నంబర్ 1 ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఈ సినిమాని ఇప్పుడు ఒక కల్ట్ ఇన్వెస్టిగేటివ్ అండ్ కోకీ థ్రిల్లర్‌లా చూస్తున్నాం గానీ మామ, అప్పట్లో ఈ సినిమా వచ్చిందని చాలా మందికి తెలీదు. ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి గారు ఇప్పుడంటే ఒక స్టార్ యాక్టర్‌గా అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు గానీ, అప్పట్లో హి ఈస్ ఎ న్యూ ఫేస్ యాస్ ఎ మెయిన్ లీడ్ ఇన్ ద ఫ్యూచర్ ఫిల్మ్. అంటే ఇంతకు ముందు చిన్న చిన్న రోల్స్‌లో అక్కడ ఇక్కడ మూవీస్‌లో చేసినా, హీరోగా తను చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, హీరోలానే డైరెక్టర్ కూడా ఈ మూవీ డెబ్యూనే. అండ్ ఆ డైరెక్టర్ పేరొచ్చేసి స్వరూప్ ఆర్ఎస్‌జే. అండ్ ఇంకొక విచిత్రం ఏంటంటే ప్రొడ్యూస్ చేసిన బ్యానర్ కూడా స్వార్థం ఎంటర్‌టైన్‌మెంట్స్. వాళ్ళు కూడా డెబ్యూ చేసిన మూవీ ఇదే. ఈ మూవీలో మెయిన్ ఉండే కాంటెంట్ ఆ కిల్లింగ్ మిస్టరీ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ కామెడీ అండ్ టైట్ స్క్రీన్ ప్లే. అండ్ ఇక్కడే నవీన్ పోలిశెట్టి గారి కామెడీ టైమింగ్ వల్ల మూవీ ఇంకా హైలైట్ అయింది. ఇలా థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ కి ఒక మంచి డిటెక్టివ్ కథ చెప్పి లో ఎక్స్‌పెక్టేషన్స్ తో వచ్చిన మూవీకి మూవీలో ఉన్న కాంటెంట్ అండ్ పబ్లిక్ నుంచి వచ్చిన అప్రిసియేషన్ వల్ల మూవీకి చాలా హెల్ప్ అయ్యి మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. మూవీ బిజినెస్ ఏమో దగ్గర దగ్గర 4,00,00,000 అయితే మూవీ గ్రాస్‌గా కలెక్ట్ చేసింది 10,5,00,00,000. ఇంకక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మన నవీన్ పొలిశెట్టి గారి హీరోయిజం. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 2 వచ్చేసి 'మత్తు వదలరా'. 'మత్తు వదలరా' ఈ సినిమా పేరు వింటే మనకొకటే పేరు మైండ్‌లోకొస్తుంది మామ. అదే మన యేసుదాస్. ఈ క్యారెక్టర్‌ని డైరెక్టర్ గారు ఎంత బాగా రాసారో సత్య గారు అంతకంటే బాగా నటించి చూపించారు. ఈ సినిమాకి కూడా ఒక మినిమల్ బడ్జెట్ మామ. 2,00,00,000 పెట్టారంతే. కానీ సినిమా కలెక్ట్ చేసింది మాత్రం మోర్ దాన్ 12,00,00,000. ఈ సినిమాకి కీరవాణి గారి కొడుకు శ్రీసింహ గారు హీరోగా చేసిన మూవీకి కొంచెం బజ్ తీసుకురావడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ గారు అండ్ రాజమౌళి గారు వచ్చారు. కానీ సినిమా మాత్రం మినిమల్ ఎక్స్పెక్టేషన్స్ తోనే రిలీజ్ అయింది. ఇక్కడ మూవీ టీమ్ కి బాగా ప్లస్ అయిన పాయింట్ ఏంటో చెప్పనా? సినిమా రిలీజ్ కి ముందు రోజు రాత్రి ఇండస్ట్రీ వాళ్ళకి అండ్ కామన్ ఆడియన్స్ కి ప్రీమియర్స్ వేశారు. అక్కడి నుంచి ఈ సినిమాని ఎవ్వరూ ఆపలేకపోయారు. ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్ గానీ, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ గానీ, ఆ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే హెలూసినేషన్స్ కానీ మొత్తం కామెడీతో పండించేశారు. ఇంకా క్లైమాక్స్‌లో మంచి ట్విస్ట్ ఇవ్వడం వల్ల మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అంతా యేసుదాస్ మహిమ. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 3 వచ్చేసి 'విరూపాక్ష'. యెస్. ఇప్పుడంటే 'విరూపాక్ష' అనే ఒక కల్ట్ హారర్ మిస్టరీలా చూస్తున్నాం గానీ, యాజ్ యూజువల్‌గా తెలిసిందే. రిలీజ్ టైమ్‌లో ఎవ్వడికి మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు. సాయి దుర్గ తేజ్ గారు మేజర్ యాక్సిడెంట్ నుంచి రికవర్ అయ్యాక వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే. కానీ ఈ సినిమాకు ముందు ఒక అరడజన్ ఫ్లాప్స్ ఉన్నాయి. ఇంకేముంటది? ఈ సినిమాకు ఆబ్వియస్లీ నో బజ్ అట్ ఆల్. ఇలాంటి టైంలో ఒక కొత్త డైరెక్టర్‌తో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్. దట్ టూ మన తెలుగులో రేర్‌గా వచ్చే ఒక జానర్‌ని పిక్ చేసుకున్నారు వీళ్ళు. ఇంకా సినిమా రిలీజ్ డేట్ రానే వచ్చింది. సినిమా మ్యాట్‌ని ఆట నుంచి అందరి నోట ఒకటే మాట. "మామ గులాబ్ జాములు గలగలలాడిపోతున్నాయిరా" అంత భయపెట్టింది ఈ సినిమా మనల్ని. ఎట్ ద సేమ్ టైమ్ మంచి మిస్టరీ ఎలిమెంట్ అండ్ రేసీ స్క్రీన్ ప్లేతో అద్దరగొట్టారు. ఈ సినిమాకి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా? మూవీలో సౌండ్ డిజైన్ బీభత్సంగా చేశారు. థియేటర్‌లో ఆ సౌండ్ సీక్వెన్సెస్‌కి గుండెలు కలగలలాడిపోయాయి మామ. ఇంకా ఆ బ్లాక్ మ్యాజిక్ సీక్వెన్స్, ఇంకా మూవీలో విలనే హీరోయిన్ అన్న విషయాన్ని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ యొక్క పర్టిక్యులర్ సీక్వెన్స్ వల్ల మూవీ ఇంకా పెద్ద హిట్ అవ్వడానికి అవకాశం కుదిరింది. ఇలాంటి హోల్ ప్యాక్డ్ ఎలిమెంట్స్ అన్నీ ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ టెరిఫిక్ స్టోరీతో సాయి దుర్గ్ తేజ్ గారి కెరియర్‌లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచిపోయింది మామ. ఇవి మామ మూవీస్ లిస్ట్. సైలెంట్‌గా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సం సృష్టించాయి. మేమింకేమైనా మూవీస్ మిస్ చేశామా? అయితే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సరే మరి మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే నా కాంటెంట్ నచ్చిందని అనుకుంటున్నా. మరి మన ఛానెల్‌లో ఇలాంటి కాంటెంట్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి ప్లే లిస్ట్‌లోకెళ్ళి చూడండి. సరే మరి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకే థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొక కొత్త కాంటెంట్‌తో, మళ్ళీ ఇంకొక కొత్త కాన్సెప్ట్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.